ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే చరణ్ హాల్లో నించొని ఆలోచిస్తూ ఉంటే చరణ్ దగ్గరికి అక్షిత, సుమలత వస్తారు. రే చరణ్, ఏంట్రా నీ జీవితం ఇలా అయిపోయింది? అనవసరంగా ఆ పల్లవిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయడంతో ఇదిగో నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. అసలు అది చూస్తేనేమో మన కుటుంబం పరువు అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టింది. ఇలాంటిదా? దీంతో నువ్వు జీవితాంతం ఎక్కడ కాపురం చేసి సంతోషంగా ఉండేది? నువ్వు ఒక్క మాట చెప్పు, నువ్వు అను, దీనికి డివోర్స్ ఇచ్చి పడేద్దాము, దీన్ని వదిలించుకుందాన్రా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక చరణ్ ఏమో అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి బామ్మ, ప్రసాదరావు అలాగే చంటి వస్తారు. ఇక అప్పుడు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు సుమలత? డివోర్స్ ఇచ్చేదేంటి అని చెప్పి అనగానే, మరి లేకపోతే ఏంటండి, ఇలాంటి దాన్ని ఇంకా నెత్తి మీద పెట్టుకోమంటారా? ఇంకా ఇంకా ఇలాగే బావగారు అవమాన పాల్పడాలా ఏంటి? ఎంతకని భరిస్తామో చెప్పండి అని చెప్పి అక్షిత అంటుంది. ఇక ఇటు సుమలత అడుగుతుంది, రే చరణ్ నాన్న చెప్పురా, నువ్వు ఒక్క మాట ఊ అని చెప్పు, దీన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటి పడేస్తాను, మనం డివోర్స్కి ఏర్పాటు చేద్దాము, మళ్ళీ నీ జీవితంలో ఇది నీ అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు సుమలత, అసలు పల్లవి ఏం తప్పు చేసిందని అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు. ఇంకేంటి మామయ్య గారు, కనిపించలేదా ఆధారాలతోని? ఇంతకన్నా ఇంకేం చేయాలి, కుటుంబం పరువంతా రోడ్డు మీద పెట్టింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, కళ్ళ ముందు కనిపించలేదా నాన్న, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టింది, నా వీడియోస్ తీసి పోలీసులకు పంపించి పోలీస్ కేసు పెట్టి ఇంత ఇదిగా నా ఒళ్ళంతా గాయాల పాలు జరిగేలాగా ఇదంతా పల్లవి వదిన వల్లే కదూ అని చెప్పి చందు కూడా అంటూ అక్కడికి వస్తాడనమాట. అసలు పల్లవి వదిన కరెక్టే కాదు, పంపించేయండి అని చెప్పి చందు అంటూ ఉంటే, ఇకప్పుడు అవునవును, అసలు అది ఇంట్లోనే ఉండకూడదు, అది మామూలుది కాదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక అప్పుడు చంటి అంటాడు, పల్లవి వదిన వల్ల అన్ని తప్పులు జరిగిపోయాయా? అసలు అలా అంటే ముందు నిన్ను బయటికి పంపించాలి అని చెప్పి అక్షితాన్ని తిడుతూ ఉంటాడు చంటి. అసలు పెద్దవదినతో చిన్నొదినికి పోలికేంటన్నయ్య, అసలు చిన్నొదిన ఎంత మంచిది అని చెప్పి చందు అంటూ ఉంటే, ఆ మాట నువ్వొక్కడవే చెప్పాలి, అసలు పెద్దొదిని పల్లవి వదిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది, అదే ఈ అక్షితాన్ని చూస్తే మొట్టికాయ వేసి ఇంట్లో నుంచి తరిమి కొట్టాలనిపిస్తుంది. అసలు ఇది పెట్టే బాధలు మీ అందరికీ నేను చెప్తే అప్పుడు తెలుస్తుంది, నేను చెప్పట్లేదు కాబట్టి ఎవరికీ తెలియట్లేదు, అసలు పల్లవి వదిన చాలా రెట్లు బెటరు, ఈ అక్షిత మామూలుది కాదు అని చెప్పి చంటి అంటూ ఉంటే, రేయ్ ఇప్పుడు అది కాదురా టాపిక్, ఈ పల్లవి ఇంట్లో ఉండకూడదు, దాన్ని డివోర్స్ ఇచ్చేయాలి, రేయ్ చరణ్ ఒక్క మాట చెప్పురా నువ్వు అను అని సుమలత అంటూ ఉంటే, ఎవరికి డైవర్స్ ఇచ్చేది అని చెప్పి అక్కడికి వస్తుందన్నమాట. ఆ మాట అంటూ గుండమ్మ, పల్లవి తల్లిని నేనున్నాను, పల్లవికి ఎప్పుడు అన్యాయం జరిగినా ఇంటికి వస్తాను నేను అనగానే నిన్నెవరు పిలిచారు అని చెప్పి అంటుందన్నమాట సుమలత. నన్ను ఎవరు పిలవక్కర్లేదు, నా కూతురికి కష్టం వచ్చిందని తెలిస్తే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఇక మెల్లగా చందు, ఏంటొదినా తల్లి అంటుంది, ఎవరివిడా అని చెప్పి చందు అక్షితను మెల్లగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు అక్షిత, ఈవిడ పేరు గుండమ్మ, యాక్చువల్గా కన్న తల్లి ఏం కాదు కానీ అలా ఫీల్ అవుతూ ఉంటుంది, పల్లవికి ఎప్పుడు కష్టం వచ్చినా తినే వచ్చి తీరుస్తుంది, యాక్చువల్గా చెప్పాలంటే ఏమో సీన్లోకి వచ్చిందంటే సీన్ మొత్తం రివర్స్ చేసేస్తుంది, కొంచెం ఈవిడతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్షిత మెల్లగా చందుకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి కూడా వస్తుందన్నమాట కిచెన్లో నుంచి. ఇక అప్పుడు గుండం అంటుంది, ఏంటి చరణ్, పల్లవి ఏం తప్పు చేసిందని తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు, వదిలించుకోవాలనుకుంటున్నావు, ఏం తప్పు చేసింది, పల్లవి తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, ఏంటి గుండమ్మ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి అడుగుతున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు పల్లవి తప్పు చేసిందని, ఆధారాలతో సహా పోలీసులు కూడా చూపించారు, వీడియోలు ఫోటోలు అన్నీ తన ఫోన్ నుంచే, కంప్లైంట్ కూడా తన ఫోన్ నుంచే వెళ్ళింది, ఇంకా ఇంతకు మించి ఆధారం ఏం కావాలి, పల్లవి తప్పు చేసిందని చెప్పడానికి సాలిడ్ ప్రూఫే ఉంది, అందరికీ తెలుసు పల్లవి ఏం చేసిందనేది, నువ్వు వచ్చి సమర్థిస్తే పల్లవి తప్పు చేయకుండా పోతుందా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సుమలత అంటుంది, ఈ పల్లవి వల్ల ఎప్పుడు అవమానాలే, కుటుంబ పరువు తీసింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఈ పల్లవి మామూలుది కాదు, ఇంట్లో జరిగిన పరిస్థితి సిచ్యువేషన్ని తీసి వీడియో తీసి అలా ఎవరైనా పంపిస్తారా, కుటుంబం పరువు తీయడం కాకపోతే ఏంటిది అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, పల్లవి మాత్రం ఈ పని చేసుండదు, తన రక్తంలో తప్పు చేస్తే ఇదే లేదు, ఏ చరణ్ పల్లవి తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా, చెప్పు మాట్లాడు అని చెప్పి గుండం అడుగుతూ ఉంటే, చరణ్ ఏం మాట్లాడు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు పల్లవి నీకు ఎన్ని రకాలుగా జీవితంలో సహాయపడింది, తన వల్ల ఏం నష్టం జరిగింది, మీకు ఏమైనా నష్టం జరిగిందా అని చెప్పి గుండం అడుగుతూ ఉంటే, నష్టం జరిగిందా అంటారేంటండి, నన్ను పోలీసులకు అప్పచెప్పింది, కంప్లైంట్ ఇచ్చింది, నా ఒళ్ళంతా ఈ డబ్బలు చూడండి, ఇదంతా పల్లవి వదన కాదా అని చెప్పి చందు అంటూ ఉంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, లేకపోతే
ఇలా జరగదు అనగానే పొరపాటు ఏంటండి తననే వీడియోస్ తీసింది అని చెప్పి అలా చందు అంటూ ఉంటే అప్పుడు సుమలత అంతేలే ఈ గుండమ్మకి పల్లవి చేసిన తప్పులు ఏం కనిపిస్తాయి, పల్లవి తన ఫోన్ నుంచి వీడియోలు తీయలేదు ఫోటోలు తీయలేదమ్మా, ఇదిగో ఈ అక్షిత ఫోటో తీసి వీడియోలు తీసి తను పంపించింది అని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే నేను తీశానంటారేంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏదో క్యాజువల్గా అంటున్నాను లేకపోతే పల్లవి తప్పు చేయలేదు అంటుందిగా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అంటుంది చూడండి పల్లవి తప్పు చేయలేదు, నేను వీడియోలు తీయలేదు ఫోటోలు తీయలేదు, నా ఫోన్ నుంచి ఎవరో ఏదో చేసుంటారని పల్లవియే చెప్తుంది, ఎవరైనా చేసుండొచ్చు కదా, ఇదంతా పల్లవి చేయలేదని తానే చెప్తుంది. చూడు చరణ్ నువ్వు ఒక్కడవే రూమ్లో కూర్చొని ఆలోచించు, పల్లవి నిజంగా తప్పు చేసిందా లేదా అనేది నీకే క్లారిటీ వస్తుంది. అసలు ఒక్క మాట చెప్పనా చరణ్, పల్లవి తప్పు చేసిందని నీ మనసుకు అనిపించుంటే ఈ పాటికి నా కూతురు నా ఇంట్లో ఉండేది, నువ్వు ఎప్పుడూ ఇంట్లో నుంచి ఏంటేసేవాడివి, నీకు మనసులో ఎక్కడో ఒక దగ్గర ఉంది పల్లవి తప్పు చేయలేదు అని, అందుకే ఇప్పుడు దాకా పల్లవి ఈ ఇంట్లో ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది పల్లవికి ఈ ఇంట్లో స్థానం ఉంది, నీ మనసులో స్థానం ఉందని అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక పక్క నుంచి అక్షిత ఏంటి చరణ్ ఏం మాట్లాడవేంటి, గుండమ్మ చెప్తుంది కదా, నువ్వు ఒక్క మాట చెప్తే తన కూతుర్ని తీసుకెళ్తానంటుంది కదా, మాట్లాడు అనగానే మాట్లాడన్నయ్యా, పల్లవి వదిన తప్పు చేసింది కదా, కంప్లైంట్ ఇచ్చింది కదా, తనే కదా వీడియోలు తీసి పంపించింది, ఇంకేం కావాలి ఆధారాలు, వాళ్ళందరి దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, మాట్లాడన్నయ్యా నువ్వు అను, పల్లవి వదిన తీసుకెళ్ళిపోతుంది ఇవిడ అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడ ఉన్న బామ్మ కూడా మాట్లాడరా చరణ్ మాట్లాడవేంటి, నోట్లోంచి మాట రావట్లేదు, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ కన్నతలు వచ్చింది, పల్లవిని తీసుకెళ్తుంది, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నారు కదా, డివోర్స్ ఇవ్వాలి ఇంట్లో నుంచి పంపించేయాలి పల్లవినని, కానివ్వండి చెప్పు మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే కన్నతల్లి ఏంటి అత్తయ్య గారు అని చెప్పి సుమలత అంటుంది. ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు ఇక బామ్మగారు కవర్ చేసుకోవడానికి అంటే పల్లవికి కన్నతల్లి కన్నా ఎక్కువ కదా ఈ గుండమ్మ, అందుకే మాట వరుసకు అలా అన్నాను అంతే, మాట్లాడరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక చరణ్ ఏం మాట్లాడు. ఇక అప్పుడు గుండమ్మ చూడు చరణ్ పల్లవి తప్పు చేయదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, కాతే ఇంటి పరువు అయితే ఎవరో తీశారు, అది నువ్వు ఎవరు చేశారనేది మెల్లగా ఆలోచిస్తే కొంచెం మనం గమనించుకుంటే మనకే తెలుస్తుంది. చూడు పల్లవి రా నీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పి గుండమ్మ పల్లవిని పక్కకు తీసుకొస్తుంది. ఇక చరణ్ సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఏంటి పల్లవి ఇంత జరిగితే ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా, ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నావు చెప్పచ్చు కదా నాకు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏమని చెప్పాలమ్మా, అసలు అనుకోని అపవాదం వచ్చి నా తల మీద పడింది, నేను చేయలేదు ఈ పని, కానీ నేనే చేశానని అంటున్నారు, నీకు చెప్పాలనిపించింది కూడా, చెప్తే నువ్వు ఇక్కడికి వస్తే నీ పరువు కూడా తీస్తారు, నాతో పాటు నిన్ను కూడా నానా మాటలు అంటారు, ఎందుకు వచ్చిందని చెప్పి అలా ఉన్నాను అనగానే చూడు పల్లవి నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు అలాగా మాట పడుతున్నావు, తప్పు చేయనప్పుడు ఎప్పుడు మనం తగ్గాల్సిన పనే లేదు, తగ్గి ఉన్నామనుకో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మనమే తప్పు చేసినట్టు అయిపోతుంది, ఎప్పుడైనా సరే తప్పు చేయకపోతే ఎదిరించాలి, అవతల వాళ్ళు ఒప్పుకునేదాకా మనం తగ్గకూడదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు పల్లవి అమ్మ ఈ పని ఎవరు చేశారో కూడా నాకు తెలుసు, అక్షిత చేసింది అనగానే అక్షిత చేసిందా, మరి దాన్ని జుట్టు పట్టుకుని అందరి ముందు నిలదీయకపోయావా, అదే చేసిందని చెప్పకపోయావా అనగానే అమ్మ ఒకప్పుడు నువ్వే చెప్పావు తను నా చెల్లి అని చెప్పి తను బాగా చూసుకోవాలని, తను తప్పు చేస్తే తను అసలే పిచ్చిది, తను తప్పుల మీద తప్పులు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, అది అసలు అమాయకురాలు, కొంచెం చూసుకో అని చెప్పి నువ్వే చెప్పావు కదమ్మా, ఇప్పుడు నేను నోరు విప్పి చెప్తే చంటి అక్షితని ఇంట్లో ఉంచుతాడా, గెంటేస్తాడు కదా, నా చెల్లి జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా, అందుకే నోరు విప్పలేదు అని పల్లవి అంటూ ఉంటే పిచ్చిదానా నువ్వు మారాలి పల్లవి, చూడు మన ఉనికినే ప్రశ్నార్థకం చేసేవాళ్ళు అవతల వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అమ్మైనా చెల్లైనా ఎవరైనా సరే వాళ్ళని కడిగి పారేయాలి, నీ దాకా వస్తే ఊరుకునేదే లేదు, చూడు నీ చెల్లి అన్నావు ఓకే కరెక్టే, కానీ అది ఒక లిమిట్ వరకే, నువ్వు ఫస్ట్ నుంచి అలా ఊరుకోబట్టే ఇంత పెద్ద నింద నీ మీద వేయడానికి ఆ అక్షిత సిద్ధపడింది, ఇప్పుడు దానికి ఏమవుతుందంటే ఇది ఇంత చేసినా కూడా సైలెంట్గా ఉంది, మాట పడింది, ఇంకా చేద్దామని చెప్పి ఇంకా రెచ్చిపోయి ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తుంది అక్షిత, నువ్వు అప్పుడు ఏమవుతుంది లాస్ట్కి అక్షిత జీవితమే కదా నాశనం అవుతుంది, చూడు నువ్వు మారాలి పల్లవి, నీ దాకా వచ్చినప్పుడు దానికి చుక్కలు చూపించాలి, నీ దగ్గరికి రావడానికి భయపడాలి, అలా ఉండాలి, అర్థమవుతుందా, నీ తప్పు లేనప్పుడు ఎప్పుడు తగ్గకు అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే సరే అమ్మ నాకు తెలిసొచ్చింది, ఇక అక్షిత నా జోలికి రావాలంటే భయపడేలాగా వణికేలాగా నేను చేస్తాను, నా వర్షన్ మార్చుకుంటాను, నా చెల్లిని కాపాడుకుంటాను, అలాగే నా జోలికి రావాలంటే భయపడేలాగా నేను చేస్తాను, నాకు అర్థమైందమ్మా అని చెప్పి అమ్మ అని చెప్పి గుండమ్మని హక్ చేసుకుంటుంది పల్లవి. సరే అమ్మ ఏమైనా అవసరం ఉంటే చెప్పు నాకు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి గుండమ్మ బయలుదేరుతుంది అక్కడి నుంచి.
మరోపక్క ఇటు చందు వస్తాడనమాట అక్షిత సుమలత దగ్గరికి. ఇదేంటి మమ్మీ, అక్కడ గుండమ్మ అడుగుతుంది కదా పల్లవి తప్పు చేశానని ఒక్క మాట చెప్తే తీసుకెళ్ళిపోతానని, అన్నయ్య ఏం మాట్లాడేంటి అంటే పల్లవి వదిన ఏం తప్పు చేయనట్ట అన్నయ్య దృష్టిలో ఏం మాట్లాడేంటి అనగానే, అదేరా నాకు ఏం అర్థం కావట్లేదు, చరణ్ ఏం మాట్లాడకపోయేసరికి నాకు షాక్గానే ఉంది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. మరోపక్క నైట్ డిన్నర్ కోసం అని చెప్పి పల్లవి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇక అక్కడే కొంత దూరంలో నించొని సోమలత అక్షిత చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఏమీ జరగనట్టు ఎంచక్కా వంట చేస్తుంది, ఇంకా మునుపటి కన్నా కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పి సోమలత అంటూ ఉంటే, అంటే చరణ్ సైలెంట్గా ఉన్నాడు కదండి, కొంచెం కొమ్ములు వచ్చి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, మనం ఉన్నానుగా దాన్ని కాన్ఫిడెన్స్ తగ్గించడానికి, అది వంట చేసిందిగా మనం తినము అని చెప్పి చెప్దాము, ఇంకేముంది మనం తినకపోతే చరణ్ కూడా తిననంటాడు, అప్పుడు తెలుస్తుంది కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి అలా ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పల్లవి వెనక్కి తిరిగి చూసి, అత్తయ్య గారు వంట రెడీ అయింది, కూర్చోండి వడ్డిచ్చేస్తాను అని చెప్పి అనగానే, ఏంటే ఎక్కువ చేస్తున్నావు, నువ్వు చేసిన వంట మేము తినాలా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.